టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు కాసేపట్లో శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించనున్నారు. ముందుగా సాక్షి గణపతిని, అటు తర్వాత బయలు వీరభద్ర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు కాసేపట్లో శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించనున్నారు. ముందుగా సాక్షి గణపతిని, అటు తర్వాత బయలు వీరభద్ర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు కాసేపట్లో శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, యామిని కొద్దిసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి శ్రీశైలం బయలుదేరారు. మరి కాసేపట్లో సుండిపేట హెలిప్యాడ్ వద్ద కూడా ఆయన చేరుకోనున్నాడు. చంద్రబాబు రాక కోసం శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రులు ఏరాస్ ప్రతాప్ రెడ్డి, కాలువ శ్రీనివాసులు, మరికొంతమంది టీడీపీ శ్రేణులు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో చంద్రబాబు వస్తారనడంతో ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడికి తరలి రావడం జరిగింది. ముందుగా ఏదైతే హెలిప్యాడ్ నుంచి ముందుగా సాక్షి గణపతి ఆలయానికి నారా చంద్రబాబు నాయుడు దంపతులు వచ్చి అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ రోడ్డు మార్గం గుండా ఏదైతే శ్రీశైల క్షేత్ర పరిధిలోని బయలు వీరభద్ర స్వామి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఉభయ దేవాలయంలో వేసినటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను నారా చంద్రబాబు నాయుడు దంపతులు కూడా దర్శించుకోనున్నారు. అయితే చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆలయాల సందర్శనలో భాగంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలను కూడా సందర్శించడం జరిగింది. అయితే అందులో భాగంగానే శ్రీశైలం ఆలయాన్ని కూడా దర్శిస్తారనుకున్నటువంటి నేపథ్యంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో చంద్రబాబు శ్రీశైలం పర్యటన కూడా వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే ఆయన కుమారుడు టీడీపీ నేత నారా లోకేష్ కూడా ఏదైతే కుటుంబ సమేతంగా వచ్చి శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు ఇవాళ శ్రీశైలానికి వస్తున్నారు. ఏదైతే శ్రీశైలంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత తిరిగి ఆయన ఏదైతే బేగంపేటకు కూడా వెళ్ళనున్నారు. అక్కడి నుంచి రాజమండ్రికి కూడా వెళ్లి ఏదైతే సామర్లకోటలో ప్రజాగలం ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనబోతున్నారు. నారా చంద్రబాబు నాయుడు వస్తుండటంతో కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా నుంచి కొంతమంది ముఖ్య నాయకులు కూడా ఆ శ్రీశైలానికి రావడం జరిగింది. ప్రత్యేక పూజలు చేసిన తర్వాత వాళ్ళతో కాసేపు చంద్రబాబు మాట్లాడి తిరిగి ఆయన ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆలయంలో కూడా చంద్రబాబు ప్రత్యేక పూజల కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయ మర్యాదలతో కూడా స్వాగతం పలికేందుకు దేవస్థానం సిబ్బంది కూడా ఏదైతే 2 బ్యాటరీ కార్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రాజగోపురం గుండా ఆయన శ్రీశైలం ఆలయంలోకి వెళ్లి ముందుగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుంటారు. తర్వాత బ్రహ్మరాంబ గెస్ట్ హౌస్ కి వెళ్లి అక్కడ పార్టీ శ్రేణులతో కూడా కాసేపు మాట్లాడిన తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్ కూడా వెళ్లిపోతున్నారు. చాలా రోజుల తర్వాత చంద్రబాబు వస్తుండడంతో ఆ కార్యకర్తలు కూడా ఆయనతో కలిసేందుకు, మాట్లాడేందుకు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి. గంట పాటు శ్రీశైలం పర్యటన ఉంది. తర్వాత తిరిగి హైదరాబాద్కు వెళ్తారు. యామిని, రైట్, థ్యాంక్ యూ సుంకన్న.